కోటింగ్ వస్తుంది. అది ఎస్ఎల్ఐ సొల్లగా అలా పని చెప్పట్లేదు దానికి అందులో ముంచి పాము ఆవిడ ఏం చేస్తా ఇదిగో దీంతో ముంచు లేదా రేతన బ్యాక్ సెట్ అలా చూస్తున్నాడు. మళ్ళీ పాము దగ్గర పాము అక్కడ ఆరాలి. అప్పుడే కాదు ఒక గంట పోయేది ఇప్పుడు మొత్తం అంతా మళ్ళీ 2 కోటింగ్ కొడితే కింద మట్టి ఉంది అక్కడ. అందుకే దాని మీద ఏమైనా పెడితే కాదు ఫినిషర్లో ఈ ప్లాస్టిక్ తీసారా? ఇదిగో మీ నాన్న నేను చూడాలి మొత్తం తిరిగాం. చెప్తే చిత్రమా ఆడొస్తప్పుడు ఆగిపోవాలి. దగ్గర నుంచి పట్టకూడదురా ఆరిపోద్ది. వీడియో తీస్తున్నారు కదా, అందుకే చెప్తాను. అరవింద్ పేపర్స్ వచ్చి మీకు నచ్చినట్లయితే ARCVM@2682కి మెయిల్ చేయండి. ఓకేనా? ఏ గారు చెప్పాను. మరి గ్రౌండ్ ఎక్కడ అయిపోతుంది? పైప్ వేయాలి కదా. రేపు పిటిషన్ పెడితే ఎక్కడ ఎత్తవుద్ది? ఇట్లకి వైర్ ఎత్తాను అలా ఉంది. పైప్ వేయండి అట్లకి. అవ్వదు, అండర్ గ్రౌండ్ కేబులింగ్ అది. గ్రౌండ్ లో చెట్టుకెళ్తావా? స్ట్రీట్ ఎక్కడి నుంచి ఉంటుంది? ఇదేదో డమ్మా బుల్స్ లాగా 2 వైర్లు లాగుతాం మళ్ళీ ఇగో ఇక్కడికి స్ట్రీట్ లైట్ ఉన్నట్టు. దీని వెలిగేది వేరే రకం వెలుగుతుంటాయి. అనుకుంటారు ఇప్పుడు. బ్లూ కలర్ అయితే సిగ్నల్ లైట్ ఇట్లాగా ఉంటుందా? వైట్ నైట్ లేట్ అని అరవింద్ అనే చెయ్యి బ్లేడ్ ఉంది. బండ మామూలు బండ కాదు, బండ. అరే అరవింద్ ఈ తీయించు దరిద్రంగా ఎందుకు కట్ చేయాలి కట్ అయిపోయిందని చెప్తాను. ఏదైతే మనకి చూడటానికి ఉక్కు బాగుంది లేదా కదా, అదేగా మనకు కావాల్సింది. ఏంటంటే అంతే సార్, సక్సెస్ఫుల్ గానే చేసాం మ్యాక్సిమం తక్కువ టైంలో. అవునా కదా? బాగా చేశాను. కొద్దిగా కారంలో అంతే కదా. మార్నింగ్ అందరూ వచ్చేయండి 7 గంటలకి. 7 గంటలకల్లా వచ్చేయాలి అందరూ. ఒకసారి చెప్పండి 7 గంటల వచ్చేయాలి. జెండా ఎక్కడెక్కడ ఎగరేసి జీవ గారు వచ్చేయండి. ఏంటి వచ్చివే